భగవద్గీత చదివితే ఉత్తమ జీవన విధాన మార్గం ఏమిటో తర్వాత తరాల వాళ్ళకి మనం చాలా స్పష్టంగా అందించవచ్చు. భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావచ్చు. రాముడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు లేడు? ఇప్పుడు ఉండొచ్చు. కృష్ణుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు లేడు? ఇప్పుడు ఉండొచ్చు. అది యాజ్ డీస్ గా జెరాక్స్ చేసేస్తే చాలు. దానికి కొన్ని జన్మలు పట్టచ్చు. దానికి భగవద్గీత మీకు ఎప్పటికి మోక్షం వస్తుంది అంటే నేను చెప్తుంటాను, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి 574 శ్లోకాలు చెప్పాడు, 574 పాఠాలు చెప్పాడు. ఒక జీవితంలో ఒక పాఠాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక జీవితం గడిపామనుకోండి, అట్లా 574 జీవితాల్లో అట్లీస్ట్ మనకి మోక్షం అది చదివినట్టే ఉంటుంది, మనకి అర్థమైనట్టే ఉంటుంది. ఆచరించిన దగ్గరకు వచ్చరికి ఎక్కడో మనకి బయటికి మనం ఇంత నేర్చుకుంటాం, బయటకు వెళ్తే ప్రపంచం వేరుగా ఉంటుంది. ఇది చూడండి, ఇదే చేద్దాం అనుకుంటాం మనం, వాడు అసలు అక్రమంగా ఇది అధర్మం కదా అంటాం, వాడు చాలా వేరే విధం చూసినట్టు చూస్తాడు అనమాట. వాడు రాంగ్ రూట్ లో వస్తాడు, ఎవరు రాంగ్ రూట్ లో చూస్తాడు, వాడు పైగా కొట్టడానికి వస్తాడు. చుట్టూతో ప్రపంచం అలా ఉంటుంది. మేము ఇదివరకు ఉన్న ఇంట్లో ఆ పక్కింటి వాడు చాలా ఫ్రీక్వెంట్ గా వాడు జైలుకి వెళ్ళొస్తుంటాడు లంచాలు తీసుకుని. అదే లంచంతో సంపాదించిన డబ్బుతో జైల్లో వాళ్ళకి డబ్బు తినిపించేసి వీడు బయటకు వచ్చేస్తుంటాడు, ఆఫీసర్గా డబ్బు తినేసి. అదే డబ్బు, ఆ డబ్బు వల్లే జైలుకి పోయాడు, ఆ డబ్బుతోనే జైలు నుంచి విడిపించుకుని బయటికి రాగలిగాడు. ఇట్లాంటి వాళ్ళు చుట్టూతా ఉన్నారనుకోండి, వాడికి ఏమి అంటే దాదాపుగా ఏమిటంటే వదిలేస్తే తప్ప, నేను అందుకని లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే భగవద్గీత చదవండి. అది డబ్బు నీది కానప్పుడు, ఒక పైసా అవతలవాడి నీ కష్టార్జితం కానప్పుడు అవతలవాడి బహుమతుల పేరుతోనో, లంచాల పేరుతోనో, దుర్మార్గాల పేరుతోనో, అక్రమాల పేరుతోనో, బ్లాక్మెయిల్ పేరుతోనో అవతలవాడి జేబులో ఉన్న ₹1 మన జేబులోకి వస్తే అది తదనంతర కాలంలో పామై కాటేసి సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఎలా పడితే అలా సంపాదించే ఊరికే వెళ్ళిపోతున్నారు చూడండి. అంతే తదనంతర కాలంలో సిగ్గు ఎగ్గు లేకుండా జైలుకి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి స్వాగత సత్కారాలు, మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఫాలోవర్స్, మళ్ళీ వాళ్ళకి వీళ్ళతో పనులు, జైలు నుంచే స్వాగతం పలకటాలు. మనం ఇంత నేర్చుకుని సమాజంలోకి వెళితే మళ్ళీ వీళ్ళే కనిపిస్తుంటారు. అది మనం అనేది ఏంటంటే ఏకకాలంలో లేదా కొంతకాలంలో కొన్ని జనరేషన్స్ తర్వాత ఒక్కొక్కడు నేర్చుకుంటూ సరే మన వల్ల కాలేదురా, మనం ఈ దరిద్రులందరినీ భరిస్తున్నాం, కనీసం మీరన్నా జాగ్రత్తగా ఉండండి రా నాయన. నేను ఉదాహరణలు చెప్తుంటాను. ఇప్పుడు నాగమారుతి శర్మ, జేడి లక్ష్మీనారాయణ, ఏ డబ్బు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళకి ఏం డబ్బు చేయదా? వాళ్ళు 100 కోట్లు సంపాదించవచ్చు, డబ్బే అనుకుంటే 100 కోట్లు సంపాదించవచ్చు. కానీ ధర్మం తప్పితే మేము నైతికంగా శారీరకంగా మేము మరణించినట్టే అని స్టేట్మెంట్లు ఇచ్చారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళు లక్ష్మీనారాయణ గారు భగవద్గీత విషయంలో హీజ్ మై ఫాలోవర్, అది నేను చాలా 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 గర్వంగా చెప్పుకుంటాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత శ్లోకాలు చెప్తుంటాడు పిల్లలకి. చెబుతూ ఒక మాట చెప్తాడు ఆయన, ఇది మత గ్రంథం కాదు నాన్న, ఇది జీవన విధాన గ్రంథం, నైతిక విలువల్ని నీ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి భగవద్గీతలో ఈ శ్లోకం ఉపయోగిస్తుంది. యద్యదాచరితే శ్రేష్ఠ. ఇందులో కృష్ణుడి పదం ఎక్కడ లేదు, అర్జునుడి పదము ఎక్కడ లేదు. నువ్వు సాటిస్ఫైడా? అందుకని నేర్చుకోవాలి. ఒకడు అడుగుతుంటాడు చూడండి, ఇది దీంట్లో పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడానికి వీల్లేదు, ఇందులో ఒక మతానికి సంబంధించిన దేవుడున్నాడు, కృష్ణుడున్నాడు, ఇందులో ఎక్కడా లేడు, ఇందులో కృష్ణుడు లేడు. అందుకని ఆ శ్లోకాలు తీసేయండి మీకు కావాలనుకుంటే, ఇది పెట్టండి, నైతిక విలువలు పెరుగుతాయి. ప్రతివాడు కష్టపడి సంపాదించుకుంటాడు, ఖాళీగా కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఊళ్ళల్లో చూడండి. ఈ ఉచితాలు అనే దరిద్రాల వల్ల దీని మీద ఎగ్జిక్యూషన్ లేకపోతే నేను చాలా గుండె తరుక్కుపోతుంది తల్లి. దీని మీద ఎగ్జిక్యూషన్ లేకపోవటం వల్ల జనాల మానసిక బల ఓట్ల కోసం ఆ సీట్ల కోసం ఓట్ల కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల ఇప్పుడు ఊళ్ళల్లో పని చేసేవాళ్ళు లేరు. పని చేస్తేనే డబ్బు వస్తుంది అనే స్థిర నిశ్చయం ఉన్నవాళ్ళు వాళ్ళు సోమరిపోతులు అయిపోయి పొలాల్లో నాట్లు వేయడానికి రాక, బయట పని చేయడానికి దొరక్క. ఎందుకంటే నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు బయటికి రాకు, నువ్వు కష్టపడడానికి వెళ్ళలేదు, నువ్వు నా కన్నబిడ్డతో సమానం, అందుకని నువ్వు ఇంట్లోనే కూర్చో, నేను నెలకు 10,000 వేస్తా. ఎందుకు వేయాలి నెలకు 10,000? కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, బుర్ర ఉంది, శక్తి ఉంది. సీతారామ శాస్త్రి ఆయన గొప్ప మాట అంటాడు, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఎంత మాట అది. బుర్ర ఉంది, నిరంతరం నువ్వు పని చేస్తుంటేనే నీ ఆలోచన, నీ ఐడియాలజీ పెరుగుతుంది.
యోగ కర్మసు కౌశలం అన్నాడు చూడండి. పని చేస్తూ 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 పెరుగుతున్నప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది, థాట్ ప్రాసెస్ పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఉత్సాహం పెరుగుతుంది పని చేస్తుంటేనే. కొంపలో బద్దగస్తులాగా కూర్చోండి, శరీరం కూడా డెడ్ అవుతుంది. 10 సంవత్సరాలు కొంపలో కూర్చుంటే నువ్వు లేచి 4 అడుగులు కూడా వేయలేవు. అలా నిన్ను కూర్చోబెట్టి నీ ఓటు కోసం, ఓటుకి ముందు పబ్లిక్గా ఓటుకి ఎంత తీసుకున్నావు మీరు మైక్ పెట్టి అడగటం, ఓటుకి ఎంత తీసుకున్నావు అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ లాగా ఇవ్వలేదయ్యా, ఈసారి 2000 ఇచ్చారు, 2000 ఇచ్చారట, లాస్ట్ ఇయర్ 3,500 ఇచ్చారట. మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పేస్తున్నాడు వాడు. ఫ్యామిలీకి ఆ మునుగోడు ఎలక్షన్స్ లో ఏంటి, ఇది ఒక ఉదాహరణ. ప్రతి చోట ఫ్యామిలీకి ఎంత, ఎన్ని ఓట్లు ఏంటిది మారదా? ఈ భారతదేశం మారదా? లేకపోతే గొప్ప వాళ్ళు ఎలా వస్తారు? సీరియస్ పార్లమెంట్లో సీరియస్ చర్చ జరుగుతున్నప్పుడు అసలు గొరకపెట్టి నిద్రపోగలిగేవాడు ఒక్కడే, రాహుల్ గాంధీ. మరి వీడియోస్ చూడలేదు మనం. వీడు దేశ పాలకులు అయితే ఏమవుతుంది? ఐడియాలజీ ఉన్నదంతా మోడీ దగ్గర. అలాంటి మహాత్ములు ఎక్కడన్నా తీసుకునే నిర్ణయాల్లో నిర్ణయం ప్రాక్టికాలిటీలోకి వెళితే గానీ దాని రిజల్ట్ ఏమిటో తెలియదు. ముందు మనం ఊహిస్తాం ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రభావం ఉంటుందని. కొన్నిసార్లు ఆ ప్రభావం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు అంతకు మించి ఉండొచ్చు. అట్లాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు ఎక్కడన్నా ఫెయిల్ అయినా కూడా మళ్ళీ 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 అతనికి 2 జన్మల ఆయుష్ ప్రసాదించి అతనే ఉండాలి ఈ దేశానికి. ఇప్పుడు యోగా అని ప్రపంచానికి తీసుకెళ్ళిన వాడు ఈ మహాత్ముడే. శ్రీరాముడికి గుడి కట్టడానికి నేను ఆఫ్టర్ ఆల్ అంటాను, ఆఫ్టర్ ఆల్ ఒక గుడి కట్టే సంకల్పం కూడా భారతీయులకి ధైర్యం చేసి లేదు. మన రామయ్య తండ్రికి గుడి కట్టడానికి ఆయనకేం అక్కర్లేదు. పరమాత్ముడి గుడికి ఎందుకండి ఆ గుడిలో బంధించడానికి? రామయ్య తండ్రి అంటే ఈ దేశం అస్తిత్వానికి ప్రతీక, ఈ దేశం ధర్మానికి, రామో విగ్రహవాన్ ధర్మ, ఈ దేశం ప్రపంచానికి బోధించిన ధర్మానికి ప్రతీక. అందుకని మన కృతజ్ఞత, మన ఆత్మాభిమానానికి ప్రతీక, ఈ దేశం ఆత్మాభిమానానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. ఆయన గుడి కట్టిస్తే ఆయనేం పొంగిపోడు. మన ఆత్మాభిమానానికి మనం గుడి కట్టుకోవడానికి, రామయ్య తండ్రికి పూజ చేయడానికి 500 సంవత్సరాలు పడుతుందా? ఏం దేశం అండి ఇది? ఏం రాజకీయ నాయకులు అండి వీళ్ళు? అది మతం అవుతుందా? నీ తండ్రి గురించి మాట్లాడితే మతం అవుతుందా? అది కేవలం మోదీ వల్లే సాధ్యం అవుతుందా? ఎలా అండి ఇది? ఆ మహానుభావుడు 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండద్దు? ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, స్థిరమైన నీతి ఆయనకు ఉండాలి, మోదీకి ఉండాలి. ఆయన వల్ల కాదు ప్రపంచ యోగా దినోత్సవం, ఆయన వల్ల కాదు ప్రపంచ ధ్యాన దినోత్సవం, మెడిటేషన్ వరల్డ్ మెడిటేషన్ డే. ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఎలా ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసింది ఇదంతా? దుబాయ్లో ఈశ్వరుడు గుడే. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఎంత జీవితం ఎలా గడపాలో, ఎంత సాధారణంగా గడపాలో, ఏది శాశ్వతమైందో ఆలోచింపచేసిన కర్మయోగులు. దేవుడు అనే మాట తీసి పక్కన పెట్టండి. కర్మయోగులు. సో అది పిల్లలు తీసుకుని ఈ దేశం పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు ఈ దేశం గొప్పతనం కూడా చెప్పండి. దేశం గొప్పతనం ఎవరి వల్ల ప్రతిఫలిస్తుంది? ఆ దేశంలో పుట్టిన వాళ్ళ వల్లే. మన వంశం ఎలా ప్రతిఫలిస్తుంది? మన వంశం గొప్పతనం ఎలా తెలుస్తుంది? వంశంలో ఉన్న వాళ్ళ వల్లే. నేను ఎప్పుడో క్వశ్చన్ చెప్తుంటాను. నేను స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మీ ఇంటి పేరు ఏమిటి అని అడుగుతారు. పలానా ఇంటి పేరు ఏదో చెప్తాడు. మీ నాన్న పేరు ఏమిటి అని అడిగాను, చెప్పాడు. మీ తాత పేరు ఏమిటి అని అడిగాను, చెప్పాడు. అట్లా అని చెప్పాడు. మీ ముత్తాత పేరు ఏమిటన్నా, అటు చూసాడు ఇటు చూసాడు బుర్రగొక్కున్నాడు, చెప్పట్లా. మీ ముత్తాత పేరు ఏమిటంటే చెప్పటలేదు. అంటే దాని అర్థం ఏమిటంటే మీ ముత్తాత ఎందుకు పనికి రాకుండా పోయాడు అనమాట. ఏ పని చేయలేదనమాట. మీ వంశానికి పేరు తెచ్చి పెట్టే ఏ ఆలోచన చేయలేదనమాట. కానీ రాముడు నా వంశానికి నువ్వు గంగలో స్నానం చేసిరా నాన్న, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, నువ్వు గంగలో స్నానం చేసిరా అంటే గంగలో స్నానం చేసి వస్తాను గురువర్య, ఓ విశ్వామిత్ర మహర్షి, చేసి వస్తాను. కానీ ఈ గంగ వృత్తాంతం ఏమిటో నాకు చెప్పండి, అలా తెలుసుకోవాలంది నాకు అన్నాడు. నువ్వు నాయన ఉత్తమ శిష్యుడు అంటే ఊరికే స్నానం చేసి వచ్చి తువాలతో తుడి చేసుకోవడం కాదు, దాని వృత్తాంతం చెప్పమన్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న అని రాముడిని ఇన్స్పైర్ చేస్తూ, నాన్న నువ్వు భగీరథ వంశంలో ఉన్నవాడివి, అందులో పుట్టినవాడివి. భగీరథుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన వల్లే గంగ అని చెప్పి ఆయన వృత్తాంతం అంతా చెప్పాడు. చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, అంతటి భగీరథ వంశంలో పుట్టిన వాడివి, నీ మీద ఇంకెంత బాధ్యత ఉంది, పితృదేవలు తరించాలి నాన్న నువ్వు చేసే కర్మల వల్ల. ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చాడు.
నీ ముత్తాతలకి ఆయన సద్గతుల్ని ప్రాప్తింప చేయడానికి జీవితకాలం అంతా తపస్సు చేస్తూనే ఉన్నాడు ఆయన. ఈ లోకానికి పాతాళానికి గంగని ప్రసరింపజేసి 60,000 మంది సగరపుత్రుల మీదుగా ఆ గంగని చేయడం ద్వారా వాళ్ళకి సద్గతుల్ని సంప్రాప్తింపజేసిన మహనీయుడు భగీరథుడు. ఆ వంశంలో వాడివి నాన్న నువ్వు అంటే అప్పుడు వాళ్ళు ఇంటలెక్చువల్స్. తెలుసుకున్నాడు రాముడు. అబ్బో అంతెందుకు చేశాడు, చాలా రిస్క్ కదా అది అనలేదు. ఓ ఆయన పితృదేవతల ఆశీస్సులు పొందటానికి నాకు చాలా బాధ్యత ఉంది అనుకున్నాడు. ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నంలో ఆయనంత చరితుడయ్యాడంటే ఒక్క టర్మ్ నడవడానికి చచ్చిపోతున్నారు వాళ్ళ రాజకీయ నాయకులు. ఒక్క టర్మ్ తర్వాత ఎన్ని చేసినా, ఎన్ని పథకాలు పెట్టినా నెక్స్ట్ టర్మ్ వస్తారనే ఇది లేదు. అలాంటిది 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు పరిపాలించాడంటే ఏం తెలుసుకోవాలి? కేవలం ధర్మం కదా అది. ఆ శక్తి పేరు ధర్మం కదా.